మీరా కులకర్ణి ఉత్తరాఖండ్లోని తిఖ్రీ గర్హ్వాల్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల సింగిల్ మదర్ ఆయుర్వేద స్కిన్ కేర్ బ్రాండ్ కంపెనీ స్థాపించి దానిని 8,500 కోట్ల విలువైన సామ్రాజ్యంగా మార్చారు. ఈ బ్రాండ్ ఇప్పుడు లాక్మే, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి బడా కంపెనీలతో పోటీ పడుతోంది. తిఖ్రీ గర్హ్వాల్ ఆయుర్వేద హబ్గా పిలువబడుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం హిమాలయాల సమీపంలో ఉండి ఔషధ మొక్కలు, సహజ సిద్ధమైన జీవన శైలికి ప్రసిద్ధి. మీరా చిన్నతనంలోనే ఈ ఆయుర్వేద జీవన విధానానికి గట్టిగా కనెక్ట్ అయ్యారు. ఆమెకు ఆయుర్వేదం మాత్రమే కాదు, పెయింటింగ్, జర్నలిజం, వాటర్ కలర్స్, ఆర్గానిక్ మొక్కలు, హెర్బల్ కల్చర్ పై కూడా ఆసక్తి ఉండేది. ఈ వైవిధ్యమైన ఆసక్తులు ఆమెను ఒక యూనిక్ పాత్ లోకి తీసుకువెళ్లాయి. మీరా చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజ్లో ఫైన్ ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే ఆమె హృదయం ఎప్పుడూ ఆయుర్వేదంలోనే ఉండేది. ఆమె వైద్యులు, ఆధునిక బయోకెమిస్ట్లతో కలిసి చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆయుర్వేద ఉత్పత్తులను సహజంగా ఉంచి అదే సమయంలో మార్కెట్కు సరిపడేలా తయారు చేయడంపై ఆమె ఫోకస్ చేశారు. మీరా ఒక ఆయుర్వేద సబ్బును తయారు చేసి దానిని విక్రయించడం మొదలుపెట్టారు. ఆ సబ్బు హయాత్ రీజెన్సీ హోటల్కు బాగా నచ్చింది. వాళ్ళు తమ హోటల్ గదుల్లో ఫారెస్ట్ ఎసెన్షియల్ సబ్బులను ఉంచాలి అని ఆర్డర్ ఇచ్చారు. ఈ బ్రేక్తో మీరా బిజినెస్ ఊపందుకుంది. ఆ తర్వాత ఆమె స్కిన్ కేర్, హెయిర్ కేర్, బాడీ కేర్ వంటి ఎన్నో ఆయుర్వేద ఉత్పత్తులను తీసుకొచ్చారు. ఆమె బ్రాండ్ సహజ సిద్ధమైన లగ్జరీ ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రసిద్ధమైంది. మీరా కఠిన శ్రమ, నాయకత్వ లక్షణాలతో ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ను భారతదేశంలోని అత్యంత విజయవంతమైన ఆయుర్వేద బ్రాండ్లలో ఒకటిగా నిలబెట్టారు. ఆమెకు ఫార్చ్యూన్ ఇండియా యొక్క మోస్ట్ పవర్ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. తిఖ్రీ గర్హ్వాల్ ఆయుర్వేదానికి ఒక స్వర్గధామం. ఈ ప్రాంతంలోని సహజ వనరులు, ఔషధ మొక్కలు, హిమాలయాల సమీపంలోని పరిసరాలు మీరాకు ఆయుర్వేదంపై ఆసక్తిని పెంచాయి. ఈ స్థానిక సంస్కృతి, సహజత్వం ఆమె బ్రాండ్ ఫిలాసఫీలో కూడా ప్రతిబింబిస్తాయి. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఉత్పత్తులు హిమాలయన్ మూలికలు, సహజ పదార్థాలతో తయారవుతాయి. ఇది తిఖ్రీ గర్హ్వాల్ యొక్క సంపదను ప్రపంచానికి చూపిస్తుంది. మీరా కులకర్ణి ఒక సాధారణ మహిళగా మొదలై తన చిన్నతనంలోని ఆసక్తిని ఒక గ్లోబల్ బ్రాండ్గా మార్చారు. ఆమె జర్నీ స్త్రీ శక్తి, స్వావలంబన, సహజత్వానికి ఒక గొప్ప ఉదాహరణ. తిఖ్రీ గర్హ్వాల్ వంటి ఆధ్యాత్మిక, సహజ సంపదతో నిండిన ప్రాంతం నుండి వచ్చిన ఈ కథ స్థానిక వనరులను ఉపయోగించి ఎలా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందవచ్చో చూపిస్తుంది.